శ్రీరామ్. ఈరోజు నా వీడియో చూసి రమ్మంటే కాల్చి వచ్చేయడు అని అంటాం కదా మనం హనుమని. ఎవరు ఏ పని చేయాలి, ఎవరు ఏం మాట్లాడాలి అనేది మనకి మనం అనుకునే కన్నా ఒకసారి భగవంతుడిని నీ చేతి పనిముట్టిగా వాడేసేయి రామచంద్ర ప్రభు అని మనసా వాచా కర్మణ చేతులెత్తి మొక్కినప్పుడు ఆయన వాడడం మొదలు పెడితే ఆయన కన్నా గొప్పగా ఎవరో వాడలేరని, శ్రీరామనామం రావడం ఎంత ముఖ్యమో సీతమ్మ తల్లి దర్శనం అవ్వడం అంత ముఖ్యం. శ్లోకాలలో హనుమ ఉంటారు. హనుమ వేరు, హనుమ నామం వేరు, హనుమ శ్లోకం వేరు కాదు. హనుమలా తయారు చేసిద్ది పిల్లల్ని, మనుషుల్ని, అందరినీ. శ్రీరామనామం ఎవరు పట్టుకుంటే వారిని హనుమలా తయారు చేసిద్ది. చూసి రమ్మంటే కాల్చి వచ్చేంత ధైర్యం ఇచ్చింది. దాంట్లో మనకేం ఉపయోగం, మనకేంటి, మనకేమి లాభం, నేను గట్టిగా మాట్లాడడానికి కారణం ఏంటో చెప్తాను. మన సిస్టంలోనే పూజారులు ఉన్నారు, పోలీస్ వాళ్ళు ఉన్నారు, మిలిటరీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతటా వాళ్ళు వచ్చేసి నిజాలు తెలిసేసి ఎంక్వైరీ చేసేసి పట్టేసుకొని వీడు దొంగ అని రోడ్డు మీద నిలబడగల ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటారు. గుళ్ళో నిశ్శబ్దంగా పూజలు చేసుకునే పూజారులు ఉంటారు. సిస్టమ్ అంటే అందరూ కలిసి ఉన్నది. ఎవరికి ఏ పని ఇవ్వాలో భగవంతుడికి తెలుసు. నేనే పని చేస్తున్నానో నాకు క్లారిటీ ఉంటే తప్ప నేను ఏ పని చేయను. ఏదో మాట్లాడుతుంది, తన ప్రెస్టేషన్లన్నీ బయట పెట్టుకుంటుందేమో అని ఎవరికన్నా అనిపిస్తే వాళ్ళకి క్లారిటీగా ఇస్తున్నాను నేను. జై శ్రీరామ్. ఈరోజు నా వీడియో సుందరకాండ మంగళవారం కదా, హనుమ గురించి. చూసారా? శ్రీరామానుగ్రహం వల్ల మొదటిసారి పూర్తి చేయగలిగినప్పుడు రెండవసారికి ఇంకొంచెం మనకేం మాట్లాడాలో తెలిసి శ్రీ సీతారామ హనుమ అనుగ్రహం వల్ల ప్రసాదం, శ్రీ సీతారామ హనుమ ప్రసాద కారణంగా రెండవసారి పూర్తి చేయగలిగే అదృష్టం కలిగినందుకు మూడవసారి సమాప్తమైనప్పుడు నాలుగవసారి, ఐదవసారి, ఆరవసారి. నేను అంతకుముందు చదివినప్పుడు చేసింది కాదు. అంటే నాకు ఇలా రాయాలి, నాకు గుర్తుంటుంది కదా అని. ఇప్పటి వరకు నాకు మళ్ళీ గుర్తులేదు. ఈ పుస్తకం తీసి దాదాపు 3 ఏళ్ళు అయి ఉండొచ్చు. ఎందుకు చెప్తున్నానంటే చూసి రమ్మంటే కాల్చి వచ్చేయడు అని అంటాం కదా మనం హనుమని. పని, ఏ పని ఎంతవరకు చేయాలి, ఎవరు ఏ పని చేయాలి, ఎవరు ఏం మాట్లాడాలి అనేది మనకి మనం అనుకునే కన్నా ఒకసారి భగవంతుడిని నీ చేతి పనిముట్టిగా వాడేసేయి రామచంద్ర ప్రభు అని మనసా వాచా కర్మణ చేతులెత్తి మొక్కినప్పుడు ఆయన వాడడం మొదలు పెడితే ఆయన కన్నా గొప్పగా ఎవరో వాడలేరని. ఇవాళ ఏదో సినిమా డైలాగులు కాదు కానీ నిజాలవి. హనుమ గురించి అందరికీ తెలిసిందే, నాకు చెప్పడం ఇష్టం కాబట్టి చెప్తున్నమాట. సుగ్రీవుని మంత్రి హనుమస్వామి వాలితో విరోధం వచ్చినప్పుడు సుగ్రీవుని చంపడానికి తనుపుతుండగా సుగ్రీవునితో పాటు హనుమ కూడా ఉన్నారు. ఆ సుగ్రీవుడు ఎంత దూరం పరిగెత్తాడు, వాలి దగ్గర నుంచి, తన అన్న దగ్గర నుంచి తను ఎంత దూరం పరిగెత్తి తప్పించుకున్నాడు అనేది ఎక్కడ తెలిసిందంటే రామాయణంలో వానరులందరూ బయలుదేరినప్పుడు సుగ్రీవుడు హద్దులు చెప్తాడు. తూర్పు దిక్కున ఇక్కడ వరకు వెళ్ళండి, ఇక్కడ ఇది ఉంటుంది, దీని తర్వాత ఈ లోకం ఉంటుంది, దాని తర్వాత ఇంద్రలోకం ఉంటుంది, ఇక్కడ వరకు మీరు ప్రవేశించగలరు, అది దాటి ఈ శరీరాలతో ప్రవేశించలేరు అని. అలానే పడమర దిక్కున వరుణలోకం వరకు హద్దులు, దక్షిణ దిక్కున ఉత్తర దిక్కున హద్దులు, అధిపతులు, ఆ లోకాలు, ఆ ఎంట్రన్స్ అన్నీ వానరులకి దిశానిర్దేశం చేస్తారు.
ఏదైనా ఏది జరిగినా మంచిగా జరిగిందని అది తెలియడం వల్ల సుగ్రీవుడు వానరులకి దిశానిర్దేశం చేయగలిగాడు. అప్పుడు చెప్తాడన్నమాట, మా అన్న నన్ను తరిమినప్పుడు నేను ఇంత దూరం పరిగెత్తాను. ఆయనకి వాలికి శాపం ఉంది. ఒక మహర్షి ఆ కొండ మీదకి అక్కడికి వాలి అక్కడికి వస్తే మరణిస్తాడు. అందుకని ఆ కొండ తెలుసుకొని అక్కడికి వచ్చి ఉన్నాడు. అప్పుడు రాముడు వస్తుంటే కూడా ఎవరో వచ్చారు, హనుమ వెళ్ళి చూసిరా అని ప్రాణభయంతో హనుమను పంపించారు. మారు వేషంలో హనుమ వచ్చినప్పటికీ ఈయనెవరో మహాత్ముల్లాగా ఉన్నాడని రామచంద్ర ప్రభువు గుర్తించడం, సుగ్రీవుని దగ్గరికి రాముడిని హనుమ తీసుకువెళ్ళడం జరిగింది. అప్పటి వరకు రామ దర్శనం అయ్యింది. వానరులందరూ బయలుదేరుతుండగా హనుమను పిలిచి రామనామాంకితమైన రామముద్ర ఉన్న అంగుళీయకాన్ని హనుమకి ఇస్తారు శ్రీరామచంద్ర ప్రభు. ఇది అంటే గురువుల మాటలు విన్న నేను విన్నది. శ్రీరామ అనే అక్షరాలు రాసిన అంగుళీయకాన్ని రామచంద్ర ప్రభు హనుమకి ఇచ్చినప్పుడు హనుమ దాన్ని ఇక్కడ శిరస్సున దాచుకుంటాడు అని. అంటే శ్రీరామనామం హనుమకు వచ్చింది, అంతే కదా. అది ఎక్కడ పెట్టుకున్నారు హనుమ? శిరస్సున. మనం కూడా ఇక్కడే పెట్టుకోవాలి శ్రీరామనామం. అంతా అయిపోయింది. సముద్రం ఒడ్డుకు వెళ్ళారు. ఇంకా మనకి సీతమ్మ తల్లి కనిపించలేదు, మరణమే మనకి దిక్కు అని వానరులందరూ మాట్లాడుకుంటుండగా సంపాతి వింటాడన్నమాట. జటాయువు గురించి మాట్లాడారు, మా అన్న గురించి ఎవరు మాట్లాడారు అని ఆయన మాట్లాడినప్పుడు, సీతమ్మ తల్లి నాకు 100 యోజనాలున్న ఈ సముద్రం అవతల లంకా పట్టడంలో నాకు కనిపిస్తుంది, నేను చూడగలుగుతున్నాను, నేను చూశాను రావణాసురుడు తీసుకెళ్ళడం, నేను ఇక్కడ కదలకుండా ఉండడం వల్ల నాకు ఆ శక్తి లేదు, నా రెక్కలు కాలిపోవడం వల్ల, మీరు వెళ్ళి సీతమ్మని దర్శించండి అని చెప్పినప్పుడు ఒక్కొక్కరు, అంటే సంపాతి ఎలా చూడగలిగాడంటే చీమ కొంచెం దూరం చూడగలదు. ఒక్కొక్క జీవికి చూపు యొక్క శక్తి ఒక్కొక్కలాగా ఉంటుంది. మనం కొంచెం దూరం చూడగలం, గరుడు ఇంకొంచెం దూరం చూడగలడు. దీన్ని నేనేమంటానంటే, తిరుపతిలో ఉన్న వెంకయ్య ఆయన చూపుకి మనం దూరం కాదు, మనకి ఆయన కనిపించడు, ఆయనకి మనం అక్కడి నుంచే చూసేస్తాం. నాకు ఎంత అనిపిస్తుంది అంటే, నువ్వే చూడొచ్చు కదా ఒకసారి, నేను వచ్చి నిన్ను చూడటం ఎందుకు అన్నట్టు అనిపిస్తుంది. ఆ తర్వాత సంగతి, ఒక్కొక్కరు వారి బలం ఇంత, ఒకరు 10, 20, 70, 80, 90. అప్పుడు జాంబవంతుడు వచ్చి హనుమ దగ్గరికి, నాయన నువ్వే ఈ పని చేయగలవు. జాంబవంతునికి తెలుసు ఎవరి బలం ఎంత అనేది. ఆయన ఎప్పటి వాడంటే, మరి ఆయనే వెళ్ళవచ్చు కదా అంటే వెళ్ళవచ్చు, ఆయనకి ఆసక్తి కూడా ఉంది. ఎందుకంటే ఆయన మళ్ళీ కృష్ణుడితో యుద్ధం చేసి, కృష్ణుడు ద్వాపర యుగంలో మళ్ళీ కృష్ణుడు పుట్టిందాకా ఉండి కృష్ణుడితో యుద్ధం చేసిన ఆయన ఎవరి శక్తి ఏంటో గమనించి ఎవరికి ఏ పని చెప్పాలో తెలిసిన అనుభవం అది. నేను చేసేస్తానని పరిగెత్తే అనుభవం కాదది. ఆయన వచ్చి హనుమస్వామికి, నువ్వు వెళ్ళగలవు, నీ శక్తి నాకు తెలుసు లేనాయన అని ఒకసారి హనుమని లేపినప్పుడు హనుమ చెప్పిన శ్లోకం ఏంటంటే, ససూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే భూతేభ్యాశ్చాంజలి కృత్వా చకార గమనే మతిం అంజలిం కృత్వా పవనాత్మ. ఏమన్నాయి నాకు అంతగా శ్లోకాలు అంత స్పష్టంగా రాదు, కానీ చదవాలన్నారాటం చెప్పాలన్నారట. ఈ శ్లోకం చదివిన హనుమకి సీతా దర్శనం అవ్వలేదు, లంకంతా తిరిగాడు, నైరాశ్యం వచ్చేసింది. ఈరోజు మనం హనుమని అన్నీ ఎంత నైరాశ్యం వచ్చిందంటే హనుమకి, నేను ఇక్కడి నుంచి వెళ్ళను, నా చేతికి ఏది దొరికితే అదే తిని ఇక్కడే పడి ఉంటాను, చచ్చిపోతాను అన్నంత నైరాశ్యం వచ్చింది. ఆ తరువాత ఆయన
మళ్ళీ ధైర్యాన్ని పుంజుకొని చెప్పిన నామం ఏంటో తెలుసా? నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యే చ తస్మై జనకాత్మజాయ. శ్రీరాముడి నామం దొరకడమే కాదు, సీతమ్మ తల్లి దర్శనం కూడా అవ్వాలి అని అప్పుడు సీతమ్మ తల్లికి నమస్కరించి మళ్ళీ నమోస్తు రుద్రేంద్ర యమానిలిభ్యో నమోస్తు చంద్రార్కమరుగణేభ్య అని మళ్ళీ ఈ శ్లోకాన్ని చదివిన వెంటనే ఆయనకి అశోక వృక్షం కనిపించడము, అక్కడ సీతమ్మ తల్లి దర్శనం అవ్వడము, సీతమ్మ తల్లి దగ్గరికి వెళ్ళడం. అంటే రామనామాంకితమైన శ్రీరామనామం దొరికిన సీతాదేవి దర్శనం అయిన తర్వాత, సీతమ్మ తల్లికి నమస్కరించిన తరువాతే సీతమ్మ తల్లి అనుగ్రహంతో సీతా దర్శనం అయ్యింది. వీరిద్దరి దర్శనం అయిన తర్వాత హనుమ యొక్క బలం ఏంటో చెప్పనా? నేను ఈరోజు చెప్పాలనుకుంటున్నది అది. వీరిద్దరి దర్శనం అయిన తర్వాత చూశాడు కదా, వెళ్ళిపోవచ్చు కదా. జయోస్తు అతిబలో రామో లక్ష్మణశ్చ మహాబల రాజా జయితు సుగ్రీవో రాఘవేణాభిపాలిత దాసోహం కౌసలేంద్రస్య రామస్య అగ్లిష్టకర్మణ హనుమాన్ శత్రు సైన్యానాం నిహంత మారుతాత్మజ నరావణ సహస్రం ఏ యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభీష్టు ప్రహృత పాదపైశ్చ సహస్రసః. తోరణమెక్కి హనుమ చెప్పిన నామం ఇది. శ్రీరామనామం దొరకడం, సీతా దర్శనం అయిన తర్వాత హనుమలో ఉన్న ధైర్యం. ఎవరనుకుంటున్నాను నేను? నమోస్తు రామాయ సలక్ష్మణాయ, రాముడితో కూడిన లక్ష్మణుడితో కూడిన రామచంద్రుడు నా ప్రభువు సుగ్రీవుడు. నేను రామచంద్రునికి దాసుణ్ణి, నాకేం ఆయుధాలు అవసరం లేదు. వెళ్ళి మనకి ఈ ఆయుధాలు యుద్ధం చేయడానికి నేనున్నానా? నా కాళ్ళు ఉన్నాయా? నా చేతులు ఉన్నాయా? నా బుద్ధి ఉందా? కాళ్ళతో మర్దన చేసేస్తాను, చేతులతో పగలగొట్టేస్తాను, చంక మీద పెట్టుకొని నలిపేస్తాను. నాకు నేనున్నానన్న ధైర్యం ఎప్పుడొచ్చిందో తెలుసా మనిషికి కూడా? శ్రీరామనామం రావడం ఎంత ముఖ్యమో సీతమ్మ తల్లి దర్శనం అవ్వడం అంత ముఖ్యం. ఈ రెండు ఏం చేస్తాయో తెలుసా మనిషిని? నీకు నువ్వు ఉన్నావా? నీ కాళ్ళు ఉన్నాయా? నీ చేతులు ఉన్నాయా? నీ బుద్ధి ఉందా? ఎక్కడన్నా ఉండని, ఏ ప్రదేశంలో అన్నా ఉండని, ఎలా వచ్చానో అలా మళ్ళీ పని చూసుకొని వెనక్కి వెళ్ళిపోతాను, 100 యోజనాల సముద్రాన్ని మళ్ళీ దాటి క్షేమంగా వెళ్ళిపోతాను అన్న ధైర్యం ఎప్పుడు వచ్చిందో తెలుసా? పిల్లలకి మనం శ్రీరామనామం చెప్పడం, శ్రీరామనామమే సీతా దర్శనాన్ని ఇచ్చింది. సీతా దర్శనం, రామచంద్రుడు. ఈ పుస్తకం చదివితే, ఈ శ్లోకాలు చదివితే హనుమస్వామి ఏమేమి మాట్లాడారు అవన్నీ మనం హనుమ పక్కన ఉండి విన్నట్టే. వేరే వాళ్ళందరూ వాళ్ళ పుస్తకాల గురించి చెప్పారు కదా. మన పిల్లలకి మనం ఈ పుస్తకం ఇచ్చి నీకు ఖాళీగా ఉన్నప్పుడల్లా ఈ పుస్తకం చదవమని మనం చెప్పగలమా? స్నానం చేసిన తర్వాత దీంట్లో 7 శ్లోకాలు చదవగలమని చెప్పగలమా? ప్రతి మంగళవారం గుళ్ళకు తీసుకెళ్ళి వాళ్ళ చేత ప్రదక్షిణాలు చేపిస్తాం, నిజమే. అసలు మెయిన్ ఏది ఉండాలో తెలుసా? ఈ శ్లోకాలలో హనుమ ఉంటారు. హనుమ వేరు, హనుమ నామం వేరు, హనుమ శ్లోకం వేరు కాదు. ఈ శ్లోకాలలో హనుమ ఉంటారు. ఈ శ్లోకాలు చదివితే చాలు, ఆ ఎనర్జీ మనకి పాస్ అవుతూ ఉంటుంది. ఎంత చదివితే అంత దగ్గరగా ఉంటాం మనం హనుమకి. శ్రీరామనామం ఏం చేసిద్దంటే హనుమలా తయారు చేసిద్ది పిల్లల్ని, మనుషుల్ని, అందరినీ. శ్రీరామనామం ఎవరు పట్టుకుంటే వారిని హనుమలా తయారు చేసిద్ది. చూసి రమ్మంటే కాల్చి వచ్చేంత ధైర్యం ఇచ్చింది. దాంట్లో మనకేం ఉపయోగం, మనకేంటి, మనకేమి లాభం, ఇవన్నీ ఉండవు. నేను గట్టిగా మాట్లాడడానికి కారణం ఏంటో చెప్తాను. రామచంద్రుడికి ఎవరిని ఏ పనికి వాడాలని అనిపిస్తే ఆయన ఆ పనికి వాడతారు, ఉపయోగపడతారు. మన సిస్టంలోనే పూజారులు ఉన్నారు, పోలీస్ వాళ్ళు ఉన్నారు, మిలిటరీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతటా వాళ్ళు వచ్చేసి నిజాలు తెలిసేసి ఎంక్వైరీ చేసేసి పట్టేసుకొని వీడు దొంగ అని రోడ్డు మీద నిలబడగల ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటారు. గుళ్ళో నిశ్శబ్దంగా పూజలు చేసుకునే పూజారులు ఉంటారు. సిస్టమ్ అంటే అందరూ కలిసి ఉన్నది. ఎవరికి ఏ పని ఇవ్వాలో భగవంతుడు తెలుసు.
నేనే పని చేస్తున్నానో నాకు క్లారిటీ ఉంటే తప్ప నేను ఏ పని చేయను. ఏదో మాట్లాడుతుంది, తన ప్రెస్టేషన్లన్నీ బయట పెట్టుకుంటుందేమో అని ఎవరికన్నా అనిపిస్తే వాళ్ళకి క్లారిటీగా ఇస్తున్నాను నేను. మనం వీడియోలో కనిపించాలి, ప్రజెంటేషన్ బాగుండాలి, ఈ వీడియో 10 మంది చూడాలి, దానివల్ల మనకి డబ్బులు రావాలి అని అంతే ప్రజెంటేషన్గా, అంతే అందంగా ఆ వీడియో చేయడం ఒకటి. నాకు నేను అందం గురించి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను. నేను దాని గురించి మాట్లాడుతున్నానని కాదు, కానీ అందరూ అందంగా ఉండాలని కోరుకునే వాళ్ళలో నేను ఒకదాన్ని. నా పక్కన, నా చుట్టుపక్కల మీరేంటి ఇట్లా ఉన్నారు అంటే వాళ్ళకి మంచిగా, దాని సంగతి తర్వాత చెప్తాను. మొహానికే మేకప్లు వేయని దాన్ని మనసుకి అస్సలు వేయను. ఎందుకంటే నన్ను నేను ఎలా ఉన్నా చూపించుకునే అది అందరికీ రావాలి. నేను కోరుకునేది కూడా అదే. నేనేం చేస్తున్నానో నాకంటే ఒక క్లారిటీ ఉంది. భగవంతుణ్ణి నేను ఎప్పుడో అడిగేశాను, నీ చేతి పనిముట్టుగా వాడుకో నన్ను రామా అని. ఆయన అడిగితే వింటాడు. దాంతోనే నేను ఈ వీడియోలు చేయడం. ముఖ్యంగా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, పిల్లలకి ఈ పుస్తకం కొనివ్వండి. ఈ పుస్తకంలో రోజుకు ఒక శ్లోకం అన్నా చదివించండి. వాళ్ళ లైఫ్లో ఒక ఎందుకు చదువుతున్నాం అనేది తెలియాల్సిన అవసరం లేదు, దాంట్లో అర్థాలు చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళకి తప్పులు వస్తే రానియండి, పొద్దున్నే స్నానం చేయంగానే చదివించండి. పిల్లల గురించి తర్వాత చెప్తాను. నేను ఎందుకు గట్టిగా మాట్లాడతాను దాని గురించి తర్వాత చెప్తాను. ఈరోజు జయమంత్రం యొక్క శక్తి చూసి రమ్మంటే కాల్చి వచ్చే మా హనుమస్వామి గురించి చెప్పాలనిపించి థ్యాంక్స్ ఫర్ వాచింగ్.